రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా ఓకే చరణ్ గారు, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగునీటి కష్టాలు మన గ్రేటర్ హైదరాబాద్లో గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రామ్గూడ, బంజారా హిల్స్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో నల్లా నీటి సరఫరా సరిగ్గా లేక ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడుతున్న పరిస్థితి. సామాన్యులకు నెలకు వేలల్లో అదనపు ఆర్థిక భారం పడుతోంది. ప్రైవేట్ ట్యాంకర్లు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కలుషిత నీరు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో మరి 70% ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నాయి. బోర్లు ఎండిపోయినాయి. తాగునీటికి తీవ్ర ఇబ్బంది అయితే ఏర్పడుతుంది. ప్రభుత్వం కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చింది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు తీసుకోవాలని. హైదరాబాద్ పరిధిలో మరి నీటి నుంచి ఎక్కువ ప్రెజరు వస్తున్నప్పుడు కలుషిత నీరు వస్తున్న 4 వాటర్ బోర్డు కస్టమర్ నెంబర్ సంప్రదించాలి 155313 అని చెప్పి చెప్తున్నారు. సో దీంట్లో కేటీఆర్ కామెంట్స్ను కూడా మనం చూడొచ్చు. ఒకవైపు కరెంటు కష్టాలు, మరొక వైపు తాగునీటి కష్టాలు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్ సిటీలో 24 గంటల పాటు తాగునీటిని సరఫరా చేస్తామని చేసిన ప్రకటన ఎట్లా చూస్తారు? అదే క్రమంలో కరెంటు కూడా, అంటే కరెంట్ ఎట్లా ఇచ్చినామో మంచినీరు కూడా అట్లా అందిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు దీని పట్ల? ఇక్కడ చాలా స్పష్టంగా హైదరాబాద్ సంబంధించి కృష్ణా వాటర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కావచ్చు, గోదావరి ఫేజ్ 1 కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ తీసుకొచ్చేందుకు, మీరు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ హెచ్ఎండి లిమిట్స్ లో 1200 చెరువులు ఉంటే మీ ఆయనలో 700 చెరువులు పూర్తిగా మాయమైపోయింది. మిగతా చెరువులు పాక్షికంగా 50% కూడా మాయమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నాణాల ఎంకరేజ్మెంట్ కావచ్చు, చెరువులను రక్షించుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు రావు. గరిష్టంగా 50 డిగ్రీల వరకు ఎండబోతా ఉంది. గరిష్ట వేడి నమోదవుతా ఉంది. తెలంగాణ కాదు, ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా కరెంట్ యూసేజ్ దేశంలో తెలంగాణ నెంబర్ 1 యూసేజ్ ఈ సీజన్లో. తెలంగాణలో హైదరాబాద్ నెంబర్ 1. ఎందుకు? ప్రతి ఇంట్లో ఏసీలు, ఫ్యాన్లు కంటిన్యూగా నడుస్తూ ఉన్నాయి. దాంతో కరెంటు యూసేజ్ కావచ్చు, తర్వాత ఫ్యాన్ల యూసేజ్ పెరుగుతూ ఉంది. వాటర్ కూడా కన్జంప్షన్ కూడా ఎక్కువ పెరిగిన పరిస్థితి. అదే కాకుండా హైదరాబాద్లో విపరీతంగా ఎండలు ఉండడంతో వాటర్ కూడా ఆవిరైపోతా ఉంది. దాంతో వాటర్ సమస్య రావద్దనే ప్రభుత్వం ఆ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నం, చెరువులను కూడా సుందరీకరణ చేసే ప్రయత్నం, నాలాల ఇంప్రూవ్మెంట్ తీసి వాటర్ ఫ్లో అయినట్లేదు, అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ముందుకు పోతే హైడ్రాకి వస్తే హైడ్రాను వ్యతిరేకిస్తుంది, మూసి అంటే మూసిని వ్యతిరేకిస్తుంది. తర్వాత ఏమన్నా ప్రాజెక్టులు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే దాన్ని వ్యతిరేకిస్తారు. అయ్యా కృష్ణా జిల్లాలో మీరు అన్యాయం చేసారు, గోదావరి జిల్లాలో చేసారు, కాళేశ్వరం కట్టాల్సిన చోట కట్టలేదు, 3 ప్రాజెక్టులు పనిచేసలేదు, మేము తుమ్మిడేరి దగ్గర సంబంధించి మహారాష్ట్ర ఒప్పందం చేసుకుని దానిలో అవినీతి జరిగిందని చెప్పి వ్యతిరేకి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ చేసి గ్రూప్ 1లో అవినీతి ఎంట్రీ, సింగిల్ లైన్లో టెండర్ల సంబంధించి మీ ఆయనలో 2 మీ కంపెనీలో వచ్చి మీ చుట్టాలు బంధువులు ఈ ప్రతిమా శ్రీనివాసరావు గారు లేకపోతే వీళ్ళంతా ఇట్లా వచ్చారు కదా, మరి మీ ఆయనలో వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కదా, ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడికి వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు మామూలు మళ్ళీ ఒక సైడ్. అంటే ఏ అంశం తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ మీద అవినీతిని ముద్రేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ. మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా టెండర్ ప్రక్రియలో భాగంగా ముందుకు పోతా ఉన్నారు. దానిలో భాగంగా నీటి కొరత రావద్దనే ప్రత్యామ్నాయ మార్గం అన్వేషిస్తూ ముఖ్యమంత్రి గారే, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రిగా, ఎడ్యుకేషన్ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా, లా అండ్ ఆర్డర్ కావచ్చు, తర్వాత మున్సిపాలిటీ సంబంధించిన అంశాలను పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతూ నిన్ననే హెచ్ఎండిఏ సంబంధించినటువంటి అశోక్ రెడ్డి గారితో మా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, రంగారెడ్డి ఇన్ఛార్జి మంత్రి సీతారాబాబు గారు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ హైదరాబాద్లో ఇంకొక 4 రోజుల వరకు ఇంకా ఎండలు కావచ్చు, వర్షాలు వచ్చే వరకు టైం పడుతుంది కాబట్టి ఆ లోపు ఎవరు ఇబ్బంది ఎదుర్కోవద్దని చెప్పి ప్రభుత్వం భావించి ఈ ట్యాంకర్ల సంఖ్యను పెంచే ప్రయత్నం కావచ్చు, వాటర్ కావచ్చు, 24 గంటల కరెంటు ఉండే విధంగా అంతరాయం జరగకుండా చూసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, రెవెన్యూ శాఖలో అవినీతి బాగా పెరిగిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయి, భూ కబ్జాలు చేస్తున్నారు, ప్రభుత్వ భూమి 170 ఎకరాల ప్రభుత్వ భూమిని, సో దీంట్లో కాంగ్రెస్కి సంబంధించిన ప్రజాప్రతినిధుల పేరిట అక్కడ రిజిస్ట్రేషన్ జరిగిపోయింది, 1000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో నాదర్గుల్లో అంశాన్ని తీసుకొచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండు, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఉండు, వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పారు. మేము మొత్తం ఆధారాలు పెట్టినాం. ఆయా మీ ఆయనలు ఎప్పుడు మోటేషన్ అయింది, సబితేంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ బీజేపీ నాయకుడు శ్రీరామ్ యాదవ్ సబితేంద్రారెడ్డికి ఏం జరిగింది, ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ అంతా కలిసి ఏం చేశారు, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కొడుకు ఇక్కడ క్రషర్ ఉందని చెప్పేసి పెద్ద మన 4 రోజులు దాని మీద అడావిడి. తర్వాత నాదర్గుల అంశం తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకేదో అంశం ఎందుకు, అరే కాంగ్రెస్ పార్టీ 4 సీట్ తీసుకొస్తే దానిలో అవినీతి అంటారు. అరే మెట్రోని విస్తరిస్తామంటే ఎలాంటి బెదిరించారు, ఎలాంటి బెదిరిస్తే వెళ్ళిపోయింది, అందుకే ఎలాంటి సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ అని చెప్పి మీరే అంటారు. లాస్ట్కి ఏమైనా ఎలాంటి సమస్య, అయ్యా మీ ఆయనలో నాకు నష్టం జరిగింది,
రెండో ప్లేస్ ఉన్న హైదరాబాద్ మెట్రో 9వ స్థానం దిగదారింది. కరోనా లాంటి పరిస్థితుల్లో మీరు ఇవ్వాల్సిన పైసలు లేకపోతే మేము అసలు ఈ వ్యాపారం చేసి వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ మౌనం ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి మెట్రో 2, 3ని విస్తరించే ప్రయత్నం, ఎంఎంటీఎస్ని ఆర్టీసీని అనుసంధానం చేసే ప్రయత్నం, ఆర్టీసీలో దాదాపు 2000 ఎలక్ట్రికల్ బస్సు కొనుగోలు చేసి దాదాపు అందులో 500 బస్సులు మహిళలకు సంబంధించినటువంటి నెలకు 70,000 రూపాయలు ఒక్కొక్క బస్సుకు మిగులుతా ఉంది. మహిళలను భాగస్వామ్యం చేసి ముందుకు పోతుంది. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మీద కేటీఆర్ ఏం మాట్లాడాడు? బ్రేక్ డాన్స్లని ఏదో ధూముకూటరు అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళని కూడా అవమానించే పరిస్థితి మనం చూసినాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా మీరు ఏదన్నా తీసుకురండి, ఓకే ఈ ధరని ప్రక్షాళన చేస్తే ధరలో కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసి, రైతు బంధు అంటే దానిలో, వడ్లు అంటే వడ్లల్లా, సివిల్ సప్లై ఏదన్నా తీసుకో. కొత్తగా మరి హైదరాబాద్ సంబంధించి కావచ్చు, తెలంగాణలో ఎలక్ట్రిక్ సంబంధించి యూసేజ్ పెరుగుతూ ఉంది. మరి కొత్తగా ఏదన్నా యాదాద్రి భద్రాద్రి అధునాతన టెక్నాలజీ లేదు, కొత్త టెక్నాలజీ లేదు కాబట్టి కొత్తది ఏదైనా కడతా అంటే దాంట్లో అవినీతి అయ్యింది. మరి ఏ అంశాన్ని మీరు అవినీతి అంటగట్టలే? అంటే కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా అవినీతి అంటగట్టే ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ ఆయనలో మొత్తం అవినీతి జరిగి తెలంగాణ ఆగమై అప్పులపాలై ఆర్థికంగా రాష్ట్రం చితికిపోయేది చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రాజ్యాంగంతో గమనిస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు కావచ్చు, రాస్తారోలకు కావచ్చు, రైతులు ఎవరు పోవడం లేదని చాలా స్పష్టం. మొన్న కేతాన్పల్లి సంబంధించి బాలక సుమన్ గారు, అరే మా మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు, సౌమ్యుడు, V6, తర్వాత వెలుగు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి విశాఖ ఇండస్ట్రీస్, వాళ్ళ తండ్రి కార్మిక నాయుడు, కేంద్ర మంత్రి, వాళ్ళ అన్న వినోద్ గారు మాజీ మంత్రి గారు కొడుకు అరే ఎంపీగా ఉన్నాడు వంశీ గారు, అరే వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి ఏకంగా కానమై మీద రాళ్ళు తెప్పించు 14 రోజుల పాటు జైలు ఉండొచ్చు, మళ్ళీ వచ్చి ఏదో అలర్జడి క్రియేట్ చేసే ప్రయత్నం, సోషల్ మీడియాలో ఉండాలని చెప్పేసి రైతాంగాన్ని రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం, సింగరేణి కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం, ఏకంగా రైల్వేలకు సంబంధించినటువంటి మొత్తం ట్రాకులను కోశాలని, సింగరేణి భవన్ పేల్చాలని చెప్పి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం కూడా కేసు బుక్ చేయాలి. రైల్వే వ్యవస్థ మొత్తం కేంద్ర ప్రభుత్వం కదా. మరి కిషన్ రెడ్డి గారు నేను మాట్లాడి బండి సంజయ్ గారు స్పందించారు, అరవింద్ గారు స్పందించారు, వాళ్ళైతే